హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టార్గెట్ 45. నా పేరు జ్యోతి. ఈరోజు మనం డే 17 కోడింగ్ సిరీస్‌లో భాగంగా ట్రయాంగిల్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నంబర్స్ ప్యాటర్న్స్‌ని సాల్వ్ చేయబోతున్నాము. ఒకవేళ మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం డైలీ ఇలాంటి కోడింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం పైథాన్‌లో సాల్వ్ చేస్తున్నాం. త్వరలో జావా కూడా స్టార్ట్ చేస్తాం. సో, మనం ఈ ప్రాబ్లమ్‌ని గనక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ ఏముంది? 1 అని ఉంది. తర్వాత 3s ఉన్నాయి, 5s ఉన్నాయి, 7s ఉన్నాయి, 9s ఉన్నాయి, 11s ఉన్నాయి. 1 టైమ్ ఉంది. 3 టైమ్స్, 5 టైమ్స్ ఇలా ఉంది. ఇది ఆడ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. తర్వాత సేమ్ అలాగే ఈవెన్ నంబర్స్‌లో ప్రింట్ అయ్యి ఉన్నాయి మనకి. ఈవెన్ ప్యాటర్న్ ఇది. మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం? మనం ఇంతవరకు చాలా కోడింగ్ ప్రాబ్లమ్స్‌లో సాల్వ్ చేసాం ఇలాంటి ప్యాటర్న్స్. సో, ఈరోజు మనము రేంజ్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ చెప్తా. సింటాక్స్ వచ్చేసి రేంజ్ స్టార్ట్ స్టాప్ స్టెప్. అంటే స్టార్ట్ అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఈ ప్యాటర్న్ ఎక్కడ నెంబర్ స్టార్ట్ అవుతాయి. తర్వాత స్టాప్ అంటే ఎక్కడ స్టాప్ చేయాలి. స్టెప్ అంటే ఇంక్రిమెంటా డిక్రిమెంటా. అసలు రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటంటే, ఇది వచ్చేసి ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ used to generate sequence of numbers. రేంజ్ ఫంక్షన్ డెఫినేషన్ ఇది. రేంజ్ ఫంక్షన్ సింటాక్స్ ఇది. మనం ఈరోజు ఫర్ లూప్స్ యూస్ చేసుకొని సాల్వ్ చేద్దాం దీన్ని. ఫర్ లూప్స్ అండ్ రేంజ్ ఫంక్షన్తో మనం ఒకవేళ ఈ ప్యాటర్న్ రావాలంటే ఫస్ట్ మనకు ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్ రావాలంటే రేంజ్ ఫంక్షన్ యూస్ చేయాలి మనము. ఒక పని చేద్దాం. ఫస్ట్ i ఇన్ రేంజ్ ఆఫ్ 10 తీసుకొని ప్రింట్ i చేద్దాం. మనకి ఏమొస్తాయి? నెంబర్స్ వస్తాయి. 1 to 9 వస్తాయి. ఒకవేళ మనకి ఈ నెంబర్స్ ఇన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? మనకు తెలుసు ఆల్రెడీ ఎస్టీఆర్ ఫంక్షన్తో ఐతో మల్టిప్లై చేసి ఇలా ప్రింట్ చేస్తే మనకి ఇక్కడ ఇది స్ట్రింగ్ లాగా ట్రీట్ చేస్తుంది. ఈ స్ట్రింగ్ i మెనీ టైమ్స్ మనకి ఇక్కడ ప్యాటర్న్ లాగా ప్రింట్ చేస్తుంది. చూద్దాం. ఇలాగా. ఇప్పుడు మనం చూసినట్లయితే మనకైతే ఒక ప్యాటర్న్ అయితే వస్తుంది. కానీ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన ప్యాటర్న్ కాదు ఇది. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ ప్యాటర్న్. ఇప్పుడు మనకి ఇలా ప్యాటర్న్ రావాలంటే మనం ఏం చేయాలి? మనం ఇక్కడ రేంజ్ ఫంక్షన్ మనం అర్థం చేసుకున్నాం కదా! ఈ రేంజ్ ఫంక్షన్‌లో మనము స్టార్ట్ ఏంటి? ఇప్పుడు ఇది ఆడ్ నెంబర్ ప్యాటర్న్ కదా! ఆడ్ నెంబర్ ప్యాటర్న్‌లో స్టార్ట్ ఏంటి? 1 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ స్టాప్ అవ్వాలి? ఇది 11 వరకు ఉంది. అంటే మనం 12 వరకు ఇద్దామా? 12 దగ్గర స్టాప్ అయిపోవాలి. 12 ఇంక్రిమెంట్ ఎంత? ఆడ్ నెంబర్స్‌కి ఇంక్రిమెంట్ ఎంత? 1 తర్వాత 3 అంటే ఎవ్రీ టైమ్ +2 యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 2 అని ఇద్దాం. ఏంటంటే ఇది ఏం జనరేట్ చేస్తుందంటే ఈ 1, 12, 2 అనేది మనకి 1, 3, 5, 7, 9, 11 ఈ నంబర్స్‌ని ఇస్తుంది. ఈ రేంజ్ ఫంక్షన్ మనకి ఇలా ఇస్తుంది సీక్వెన్సెస్. i వాల్యూ ఇది ఉంటుంది. ఫస్ట్ 1 ఉంటుంది. తర్వాత 3, తర్వాత 5, 7, 9, 11. ఎందుకంటే మనం ఇంక్రిమెంట్ స్టెప్ 2 ఇచ్చాము కాబట్టి. మనమేం డిఫాల్ట్‌గా ఏమి ఇయ్యకపోయామనుకోండి, అది 1గా ట్రీట్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. మనకు కావాల్సిన ప్యాటర్న్ వస్తుందో రాదో. చూడండి. ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని మనము ఇన్వర్టెడ్ ఫామ్‌లో రావాలంటే, ఇన్వర్టెడ్ ఫామ్‌లో ఇదే ప్యాటర్న్ మనకు రావాలంటే మనం ఏం చేద్దామంటే సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేసేసి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడ 12 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ స్టాప్ అవ్వాలి? ఇప్పుడు 1 కూడా కావాలి కాబట్టి 0 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత? -2. ఇలా ఇస్తే మనకి ఇన్వర్టెడ్ ప్యాటర్న్ కూడా వస్తుందేమో ఆఫ్ ఆడ్ నంబర్స్.
ఇక్కడ మనము 11 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఆడ్ నెంబర్స్ కాబట్టి అది ఈవెన్ నెంబర్స్ ఇస్తుంది మనకు. ఇలాగా. సో మనం దీన్ని ఇంక్రిమెంటెడ్ అండ్ అలాగే ఇన్వర్టెడ్ ఫామ్లో సాల్వ్ చేసాము. ఇది ట్రయాంగిల్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ప్యాటర్న్. నెక్స్ట్ మనము ట్రయాంగిల్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేద్దాము. ఇప్పుడు పైన చెప్పిన ఎక్స్ప్లెనేషన్ని బట్టి మనం ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మనం? ఇప్పుడు మనకి 2 దగ్గర ఉంది. ఈవెన్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 2 దగ్గర స్టార్ట్ అవుతాయి. కాబట్టి 2 తర్వాత ఇది ఎంత వరకు ఉంది? 10 వరకు ఉంది. అంటే మనం 11 తీసుకుందాం. 11 దగ్గర స్టాప్ అయిపోవాలి అని చెప్పేసి. ఇంక్రిమెంట్ స్టెప్ ఎంత? 2. ఇప్పుడు మనం ఐని ప్రింట్ చేద్దాం. కానీ మనం ఐని స్ట్రింగ్గా కన్వర్ట్ చేసి దీంతో మల్టిప్లై చేస్తే ఈ స్ట్రింగ్ దిస్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇది మనకు తెలుసు. చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మనం చూసినట్లయితే ఇలా ఇది వస్తుంది. ఇది మన ప్యాటర్న్. ఇది ప్రీవియస్ ప్యాటర్న్. ఇది 1 ఇదంతా. మీకు ఒకవేళ అది కన్ఫ్యూజన్ అనిపిస్తే నెక్స్ట్ ప్యాటర్న్ కాదు, ఈవెన్ ప్యాటర్న్. ఇప్పుడు మనం దీన్ని చూసినట్లయితే ఇది ఈవెన్ ట్రయాంగిల్ ప్యాటర్న్. ఒకవేళ ఇదే మనకి ఇన్వర్టెడ్ ఫామ్లో రావాలంటే మనం తెలుసు, మనం ఆల్రెడీ ఆడ్ ప్యాటర్న్ సాల్వ్ చేసాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి? ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? 10 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే 10 కదా మనకి లాస్ట్. 10 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 1 దగ్గర స్టాప్ అవ్వాలి. డిక్రిమెంట్ ఎంత? -2. చూద్దాం. ఇంతేనా? మనకి ఇదేనా మనకు కావాల్సింది? ఇదే కదా మన ప్యాటర్న్. సో మనం ఈ విధంగా డిఫరెంట్ కాంబినేషన్స్లో ట్రయాంగిల్ ఆఫ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేసాము రేంజ్ ఫంక్షన్ యూస్ చేసుకొని. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామంటే రేంజ్ ఫంక్షన్ బాగా అర్థమవుతుంది మనకి ఇక్కడ. తర్వాత లూప్స్ యూస్ చేస్తున్నాం, ఫర్ లూప్స్ ఎలా ఇంక్రిమెంట్ చేయాలి, ఎలా డిక్రిమెంట్ చేయాలి అని అర్థం తెలుసుకుంటున్నాం మనం ఇక్కడ. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.